బిఫోర్ హౌస్ అనమాట. బిఫోర్ ఈ హౌస్లోనికి వచ్చే ముందు ఇక్కడ ఉన్న ఫొటోస్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి లివింగ్ రూమ్ ఇట్లా ఉండేది. సో మీరు నెక్స్ట్ ఒకసారి లివింగ్ రూమ్ చూసాక అనుకోవచ్చు అనమాట. డ్యూరింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఫోటో తీశాను. నెక్స్ట్ నా గోల్డ్ బ్రాస్లైట్ పోయినాక నేను ఇక్కడ పెయింట్ వేస్తూ ఒక ఫోటో. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం హౌస్ చూస్తున్నారు. సో ఇక్కడి నుంచి ప్రస్తుతం హౌస్ చూస్తారు కాబట్టి సో ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్. ఇది వచ్చేసి బయట, మా ఇంటి బయట ఎట్లా ఉంటుందని చూపిస్తున్నాను. క్లాడింగ్ చేయించుకున్నాం మేము మొత్తం వాల్ అంతా కూడా, 2 సైడ్లు కూడా. నెక్స్ట్ వచ్చేసి గ్రిల్ గేట్ పెట్టుకున్నాం అనమాట. ఇట్స్ ఏ స్లైడింగ్ డోర్. సో స్లైడ్ డోర్ వల్ల ఏమవుతుందంటే పక్కనున్న రెసిడెన్స్, మన నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అట్లా ఊహించుకుని మేము స్లైడ్ డోర్ పెట్టుకోవడం జరిగిందనమాట. మీరు చూస్తున్నారు. సో దిస్ ఈజ్ అవర్ గేట్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం షూ ర్యాక్ పెట్టుకున్నాం. షూ ర్యాక్ కూడా సేమ్ స్లైడింగ్ డోరే పెట్టుకున్నాం అనమాట. సో దట్ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని దృష్టిలో పెట్టుకుని అట్లా పెట్టుకోవడం జరిగింది. బిఫోర్ మేము ఇట్లాగా ప్లాంట్స్ని పెట్టుకున్నాము. సో ఇప్పుడు మా ఇంటిలోనికి వెళ్దాం. సో వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ టు ఆల్ మై వ్యూవర్స్. వెల్కమ్ టు హలో శర్ష కిచెన్. అండ్ ఈ రోజు మీరు చూస్తున్నారు వెరీ వెరీ ఎక్సైటింగ్ పార్ట్ అనమాట. ఎస్, మీరు అనుకోవచ్చు ఏంటి రోజు వేరే వేరే డ్రెస్సెస్ లో వస్తుంది, ఈ రోజు ఏంటి ఇట్లాగా ప్రత్యక్షమైంది అనుకోవచ్చు అనమాట. సో ఎస్, మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు అదేంటో. అదేమీ కాదు, మీరు ఎప్పటి నుంచో అడుగుతుందే. ఈ రోజు మనం వచ్చేసి హోమ్ టూర్ చూపించబోతున్నమాట. ఓ మై గాడ్, చాలా ఆనందంగా ఉన్నారు కదా. ఈవెన్ నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానమాట. అంటే అందరి చేత ఒక 2 years నుంచి అడిగించుకుని ఈ రోజు చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ అట్లీస్ట్ ఈ రోజైనా అవుతుందని చెప్పేసి. బట్ ఇట్స్ వెరీ లేట్ నైట్ ఆఫ్ కోర్స్. బట్ ఈ లేట్ నైట్లో కూడా ఇట్లాగా షూట్ చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు వచ్చేసి నేను హౌస్ లో లివింగ్ రూమ్ మాత్రమే చూపించబోతున్నాను. బికాజ్ ఎక్కువ టైం పడుతుంది. బికాజ్ లివింగ్ రూమ్ లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనము చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. సో దట్స్ వై మేము వీటిని పార్ట్స్ కింద స్ప్లిట్ చేస్తాం అనమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్, నేను బెడ్రూమ్స్ చూపించట్లేదు. బికాజ్ బెడ్రూమ్స్ వచ్చేసి ప్రైవసీలోకి నేను తీసుకున్నాను అనమాట. సో బెడ్రూమ్స్ చూపించట్లేదని ప్లీజ్ నన్ను ఏమనుకోవద్దు. ఫ్యూచర్లో ఎప్పుడైనా నా బ్రెయిన్ కానీ మారితే అప్పుడు నేను మీకు బెడ్రూమ్స్ కంపల్సరీగా చూపిస్తామన్నమాట. ప్రస్తుతానికి వచ్చేసి మనం లివింగ్ రూమ్ చూస్తున్నాం. లివింగ్ రూమ్ తర్వాత డైనింగ్ హాల్ అండ్ దెన్ కిచెన్ కూడా చూద్దాము. సో ఇవన్నీ పార్ట్స్గా వస్తాయి. సో ఈ రోజు మీరు లివింగ్ రూమ్ చూస్తున్నారు. అయితే లివింగ్ రూమ్ ఫస్ట్ మేము అసలు ఇది ఒక అపార్ట్మెంట్ అనమాట. ఇది మా ఓన్ హౌస్. సో ఓన్ హౌస్ ని బిఫోర్ అపార్ట్మెంట్ లో వచ్చినప్పుడు మాకు జస్ట్ వాల్స్ అంటే విత్ వైట్ సున్నం అంటారు కదా మన ఊరిలో, అట్లాగా ఒక వైట్ పెయింట్ వేసేసి ఇచ్చారనమాట. నథింగ్ ఇస్ దేర్ ఇయర్. సో అట్లాంటి హౌస్ లోనికి మేము వచ్చి ఆ హౌస్ ని ఎట్లాగా మేము మళ్ళీ మోడర్న్ గా మార్చుకున్నాము, అంటే ఇంటీరియర్స్ అని ఎట్లా చేయించుకున్నాం అనేది ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. సో దట్ ఎవరైనా కనుక కొత్తగా హౌస్ తీసుకుంటే వారికి ఒక ఐడియా అనేది కంపల్సరీగా వస్తుందని నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ హౌస్ డిజైన్ చేయించుకున్న తర్వాత ఇంట్లో ఏమేమి పెట్టుకోవాలన్నా కూడా చాలా మందికి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. అంటే ఏం చేయాలో తెలీదు, ఏదేదో సర్దేస్తూ ఉంటాం, ఏం తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నేను ఈ రోజు మీకు చూపించబోతున్నమాట. సో నా రుచికి తగ్గట్టుగా నేను వచ్చేసి లివింగ్ రూమ్ ని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. ఒక మంచిగా డెకరేట్ చేసి పెట్టుకున్నా. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కనుక ఒకవేళ న్యూ హౌస్ తీసుకుంటామంటే కనుక ఈ డిజైన్ ని ఫాలో అప్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏం సెటప్ చేసుకోవాలన్నా సరే నేను ఇచ్చే ఐడియాస్ ఒకవేళ మీకు నచ్చితే కింద కొన్ని ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే లింక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అక్కడ కూడా మీరు చూసి డిస్క్రిప్షన్లో చూసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ని హ్యాపీగా బై చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎక్కువగా నేను మీ బుర్ర తినకుండా ఫస్ట్ లివింగ్ రూమ్ స్టార్ట్ చేస్తాను. బికాజ్ ఈ బుర్ర తినడంలోనే టైం అంతా అయిపోతుంది కాబట్టి. సో ఎస్, సో ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మాది డోర్ అనమాట. బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చేసి నేను బిఫోర్ ఈ హౌస్ లోనికి వచ్చినప్పుడు మా ఇల్లు ఎట్లా ఉండేది అంటే జస్ట్ ఒక వాల్స్తో ఎలా సున్నం అంటారు కదా వైట్, అట్లా ఏమి ఉండవు, నథింగ్ ఇస్ దేర్. సో ఆ ఫోటో పెడతాను. సో ఆ ఫోటోలో కంపల్సరీ చూడండి. సో దట్ మీకు ఒక గుడ్ ఐడియా వస్తుంది అనమాట. ఎస్, దిస్ ఈజ్ అవర్ మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్కి ఇదైతే వాళ్ళు ప్రొవైడ్ చేశారు నాకు మెయిన్ డోర్. ఇది వచ్చేసి టేక్ వుడ్ డోర్ అనమాట. సో దీనికి ఇట్లాగా మనకి లాకింగ్ సిస్టమ్స్ అండ్ ఇది వచ్చేసి మేము పెట్టుకున్నాం అనమాట. ఫర్ అవర్ సేఫ్టీ వీ ఇన్స్టాల్ దిస్. సో ఇది మేము పెట్టించుకున్నాము. పైన అక్కడ వచ్చేసి మాది కాలింగ్ బెల్ ఉంది. సో ఇప్పుడు ఎట్ సైడ్ నుంచి రావాలి. సో దిస్ సైడ్ నుంచి మొదలు పెడతాను. ఫస్ట్ నేను ఇక్కడి నుంచి మొదలు పెడితేనే బాగుంటుంది అనుకో అనమాట. ఎస్, ఓకే.
ఓకే డన్ రైట్. ఎస్, ఇది వచ్చేసి ఇట్లాగా సెటప్ చేసుకున్నాం. లైక్ ఇది వచ్చేసి ఒక పిల్లర్స్ అనమాట. 2 పిల్లర్స్ ఉన్నాయి అటు ఇటు. సో 2 పిల్లర్స్ ఉంటే మేము పిల్లర్స్లో ఉంచేసి వాటికి పెయింటింగ్ వేసేస్తే అంతగా లుక్ వైజ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ అని మేము అనుకున్నాం అనమాట. సో ఏం చేసామంటే దీని మీద బాగా లావుది వుడ్ వేయించాము. వుడ్ ఏమంతో నాకు తెలీదు, బట్ చాలా లావుగా ఉండే వుడ్ని వేయించి దానిపైన వచ్చేసి ఇది లామినేట్. చూడండి సౌండ్ వస్తుందా, వుడ్ సౌండ్. సో ఎస్, చాలా మంది ఎందుకు నేను అట్లాగా సౌండ్ వస్తుందని చూపిస్తున్నాను అంటే, చాలా మంది ఇది చూసిన తర్వాత ఏమనుకుంటున్నారంటే ఇట్స్ ఏ వాల్ స్టిక్కర్ అనుకుంటున్నమాట. వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో వాల్ స్టిక్కర్ అనుకుంటున్నారు. సో మేము వచ్చి ఇట్లా కొద్ది చూపిస్తేనే కానీ వాళ్ళకి అది అర్థం కావట్లేదు. సో దీనిపైన చాలా లావు వుడ్ ఉంది అండ్ దీనిపైన ఇదిగో ఇట్లాగా 3D డిజైనర్ లామినేట్ కూడా వేయించుకున్నాం అనమాట. బికాజ్ ఆ వాల్ బయటకి పిల్లర్స్ వచ్చాయి అటు ఇటు, ఇక్కడ లోపల ఉంది. సో ఆ వాల్స్ అట్లాగా పెయింట్ వేస్తే అంత లుక్ వైజ్ బాగుందని చెప్పేసి అట్లా చేయడం జరిగింది. సో మొత్తం ఇక్కడ మీరు చూసినంత పిల్లర్ బయటకు వచ్చింది అనమాట. సో బయటకు వచ్చిన దానంతటిని కూడా మేము అట్లాగే డిజైన్ చేయించుకున్నాము. నెక్స్ట్ ఈ మధ్యలో వచ్చేసి మనము వాల్ పేపర్ సెటప్ చేసాం అనమాట. అంటే నేను మా హస్బెండ్ కలిసి ఈ వాల్ పేపర్ని పెట్టడం అనేది జరిగింది. అంటే దీనికి కాంట్రాస్ట్గా, అంటే దగ్గరలో ఉంటే బాగుంటుంది, మరీ పిచ్చి పిచ్చిగా కాకుండా సో కూల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇట్లాగా సెటప్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి అనమాట. లైక్ నాది, హస్బెండ్ది, అట్లాగే మా పాపది కలిసి ఫొటోస్ ఉంటాయి. సో ఫొటోస్ చూపించాలనా? సో ఇక్కడ నార్మల్గా ఫొటోస్ లైక్ మేము వెళ్ళిన ట్రిప్స్ అవి ఇవి అన్నీ కవర్డ్ అయి ఉంటాయి అనమాట. ఇక్కడ మా పాప ఫస్ట్ పుట్టిన వెంటనే ఫోటో, అండ్ మేము సింగపూర్ వెళ్ళినప్పుడుది, మలేషియాలోది, నెక్స్ట్ వచ్చేసి కొడైకెనాల్. దిస్ ఇస్ కొడైకెనాల్ రైట్? ఎస్, కొడైకెనాల్. ఇంకా హోగనికల్ అండ్ ఇవన్నీ చాలా వరకున అన్ని సింగపూర్లోనే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడెక్కడో హ్యాండ్స్ ఉంటాయి, ఇది నా బ్రదర్ తీసాడు, సో నా హ్యాండ్స్ అవి, సో అందుకని పెట్టుకున్నాను అంతే. ఆ పైన లైట్ కూడా మేము వేరే చోట ఎక్కడి నుంచో తెప్పించాము. విచ్ ప్లేస్ ఇస్ దట్? పూణే. ఎస్, పూణే నుంచి తెప్పించాము అనమాట. అది ఫ్యాన్తో పాటు సెలెక్ట్ చేసి తెప్పించుకున్నది. సో ఇప్పుడు సైడ్కి వెళ్దాం అట్లాగా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక వాల్ క్లాక్ సెటప్ చేశాను. ఇట్స్ నా డిజైన్ అనుకోండి, నా సొంతంగా వాల్ క్లాక్ని అట్లా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వాల్ క్లాక్ కనిపిస్తుందని చెప్పేసి సొంతంగా ఏదో ట్రై చేసి అట్లాగా వాల్ క్లాక్ సెట్ చేశాను. సో ఈ సైడ్ నుంచి ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో టోటల్గా ఇట్స్ ఎ వుడ్, అటు ఇటు వుడ్ అనమాట. మధ్యలో వచ్చేసి మనకి వాల్ పేపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ కూడా సెట్ చేసుకున్నాం అనమాట. అంటే ఇంట్లోకి వచ్చిన వాళ్ళు వెంటనే చాలామందికి ఒక ఉంటుంది కదా, అంటే ఫ్యామిలీ ఫొటోస్ ఏమైనా ఉంటే చూద్దామని చెప్పేసి, సో అందుకు అట్లా పెట్టుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇది రెక్లీనర్ అనమాట. అఫ్కోర్స్ మీరు చాలా వీడియోస్లో ఈ రెక్లీనర్ చూసుంటారు. ఇది 2018లో కొన్నాము. సో 2018 నుంచి ఈ రోజు కూడా అట్లాగే ఉందంటే ఇట్స్ అవర్ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. ఈ రెక్లైనర్ మేము వచ్చేసి రాయల్ ఓక్ షోరూంలో తీసుకున్నాం అనమాట. సో అప్పటి నుంచి ఇది ఇట్లాగే మేము ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాం కూడా. సో ఇది ఎట్లాగా మీకు ఓపెన్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఇట్లా నొక్కితే ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. సో బోత్ సైడ్స్ అట్లాగనే ఓపెన్ అవుతుంది. సో దీన్ని కావాలంటే మనం అంటే లెగ్స్తో చేసుకోవచ్చు. Oh my god, I'm unable to do. So please cut the video. So ఇది వచ్చేసి మేము చెప్పినట్టుగా రాయల్ ఓక్లో తీసుకున్నాం. సో అటు సైడ్ ఇటు సైడ్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. మధ్యలో వచ్చేసి ఓపెన్ అవ్వదు అనమాట. సో ఇది 3 సీటర్ రెక్లైనర్. సో హ్యాపీగా మనం మూవీస్ చూస్తున్నప్పుడు ఇక్కడ మనం రెక్లైన్ ఓపెన్ చేసుకుని హ్యాపీగా మనం కావాలంటే బ్యాక్ కూడా ఇంకా చాలా పడుకోవడానికి కూడా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మీకు ఇది గుడ్ ఆప్షన్. మీరు ఒకవేళ హోమ్ తీసుకుంటూ ఉంటే 3 సీటర్ రెక్లైనర్ తీసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బికాజ్ సింగిల్ సీటర్ ఐ టేక్ 1 minute బ్రేక్. ఎవరైనా హోమ్ తీసుకుంటే 3 సీటర్ రెక్లైనర్ అనేది గుడ్ ఐడియా అనమాట. సో 3 సీటర్ రెక్లైనర్ తీసుకోండి. ఇందులోకి వచ్చేసి నేను ఇట్లాగా నాకు ఇష్టమైన పిల్లోస్ అంటే సైడ్స్ వచ్చేసి కొంచెం పెద్దవి, మధ్యలో వచ్చేసి చిన్నగా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక మ్యాట్ వేసుకున్నాను. అంటే రెక్లైనర్లో కూర్చునే వాళ్ళు ఎస్పెషల్లీ కొంతమంది ఉన్నారు ఇక్కడ.
సో వాళ్ళు ఏమి డర్ట్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి మ్యాట్ ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లాంకెట్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనం రెక్లైనర్లో కూర్చొని మూవీ చూస్తున్నప్పుడు అంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి కంఫర్ట్ అంత బాగుంది కాబట్టి సో అట్లా ఒక బ్లాంకెట్ని నేనే కొంచెం డిజైన్ చేసుకొని ఇట్లాగా పెట్టుకున్నాను. కావాలంటే మీరు రగ్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సోఫా రగ్స్ ఉంటాయి కదా, త్రో రగ్స్, అవి కూడా కొనుక్కోవచ్చు. సో అది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇది పెట్టడం జరిగింది. వాట్ ఈస్ దిస్? ట్రైపాడ్ అనాలి దీన్ని, ఏమనాలి, ట్రైపాడ్ లైట్ అంటాను నేను. వచ్చేసి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాను అనమాట. అప్పట్లో 7,000కి తీసుకున్నాను ఈ లైట్ వచ్చేసి నేను. ఈ లైట్ చాలా బాగుంటుంది, మీరు చూడొచ్చు. అంటే చాలా ఒక ఎప్పుడు ఇలా గ్లోబ్ లైట్స్లా కాకుండా ఇట్లా ఒక మంచి ఏమన్నా దీన్ని ఒక ఫోకస్ లైట్ లాగా చాలా బాగుంటుంది అనమాట. సో లుక్ వైజ్ ఇది హౌస్కి మంచి లుక్ ఇస్తుంది అని చెప్పేసి నేను వచ్చేసి ఈ లైట్ తీసుకోవడం జరిగింది. ఆ కింద వచ్చేసి హీటర్ ఉంటుంది, రూమ్ హీటర్. లైక్ అక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా బాగా రూమ్ అంతా కూడా ఫుల్ కోల్డ్ అయిపోతే రూమ్ హీటర్ ఆన్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టేబుల్లా పెట్టుకున్నాను. లైక్ ఎప్పుడైనా ఇక్కడ నేను కాఫీ తాగితే కప్ పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో అది కూడా అమెజాన్లో తీసుకున్నాను. సో ఆ లింక్ వచ్చేసి నేను కింద పెడతాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓరియంట్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఎక్కడి నుంచి తెప్పించాం సార్? ఇక్కడ బెంగళూరులోనే తీసుకున్నామంట. సో ఇది వచ్చేసి ఓరియంట్ ఫ్యాన్ అనమాట. బికాజ్ ఎందుకు నేను ఇక్కడ ఫ్యాన్ పెట్టుకున్నానంటే యాక్చువల్లీ మాకు పైన వచ్చేసి ఫ్యాన్ది ఇచ్చారు, కాకపోతే మా డిజైన్కి ఫ్యాన్ అడ్డం వస్తుందని చెప్పేసి మేము ఫ్యాన్ ఎక్కడ కూడా ఇన్స్టాల్ చేసుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్కి ఏసీ కనెక్షన్ ఇంకా ఇచ్చుకోలేదు మేము, బికాజ్ చాలా కాంప్లికేటెడ్ ఉంది ఏసీ కనెక్షన్ ఇచ్చుకోవడానికి. సో అందుకని ఇంకా మేము ఏసీ కనెక్షన్ పెట్టించుకోలేదు ఈ రూమ్కి. బట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఇంకొక కొన్ని మంత్స్లో ఏసీ కనెక్షన్ కూడా. బట్ ఆఫ్కోర్స్ ఏసీ రూమ్కి అయితే అవసరం లేదు, బట్ ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి మాకు ఓరియంట్ ఫ్యాన్ ఉందన్నమాట. ఈ ఫ్యాన్ చాలా బాగుంటుంది. సో ఈ ఫ్యాన్ కూడా మీరు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ వింగ్ చైర్ అనమాట. ఈ వింగ్ చైర్ వెరీ బిగ్ స్టోరీ ఉందన్నమాట. ఇది వచ్చేసి మేము అర్బన్ ల్యాడర్లో 25,000కి తీసుకున్నాము. సో ఇది వచ్చేసి అర్బన్ ల్యాడర్లో 25K తీసుకున్నాం అనమాట. దీని స్టోరీ ఏంటంటే మా హస్బెండ్కి నాకు ఒక పెద్ద డిస్కషన్ జరిగిందనమాట, లైక్ కోల్డ్ వార్. లైక్ నేనేమంటానంటే నాకు వింగ్ చైర్ అంటే చాలా ఇష్టం, ఈవెన్ మా హస్బెండ్కి కూడా వింగ్ చైర్ అంటే చాలా ఇష్టం. సో నేను అన్నాను 2 వింగ్ చైర్స్ తీసేసుకుందాము, ఇట్లాంటివి 2 వింగ్ చైర్స్ సో దట్ మనం ఇంట్లో వేసేసుకొని హ్యాపీగా నువ్వు ఒక వింగ్ చైర్లో నేను ఒక వింగ్ చైర్లో కూర్చోవచ్చు అని ఇద్దరం అట్లా డిసైడ్ అయ్యాం. అంటే అట్లా ఇద్దరం డిసైడ్ అవ్వాలి, నేను డిసైడ్ అయ్యాను, మెంటల్గా డిసైడ్ అయిపోయాను అనమాట అదైతే. సో నన్ను మార్చడానికి చాలా ప్రయత్నం చేసామన్నమాట. నో శాంతి, 1 వింగ్ చైర్ తీసుకుందాం, బికాస్ 2 వింగ్ చైర్స్ తీసుకుంటే ఇల్లంతా అదే నిండిపోతుంది. ఫ్యూచర్లో నీకు చాలా చాలా కోరికలు వస్తాయి, బికాజ్ లేడీస్ అంటేనే కోరికలు కదా. సో నీకు చాలా చాలా కోరికలు వస్తాయి. సో అప్పుడు నీకు కావాల్సింది నీకు నచ్చింది వేసుకోవడానికి అవ్వదు. సో యూ డిసైడ్ నౌ అన్నారనమాట. సో నేనేమనుకున్నానంటే ఓకే, ఫస్ట్ ఏదో ఒకటి ఏమీ లేనివాడికి ఏదో దొరికిందో అప్పుడు చాలు కదా అని చెప్పేసి మేము అర్బన్ ల్యాడర్కి వెళ్ళి ఇది నాకు చాలా ఎల్లో కలర్ అంటే నాకు పిచ్ అనమాట. నా ఫేవరెట్ కలర్లో ఎల్లో అని చెప్పొచ్చు. సో ఎల్లో డర్టీ ఫెలో అన్నట్టు ఎల్లో కలర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎల్లో కలర్ వింగ్ చైర్ తీసుకుని వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఓ మై గాడ్ దిస్ మచ్ బిగ్ అంటే తీసుకున్నట్టు అర్థమైంది. నెక్స్ట్ ఇంకొకటి వేసుకుంటే నిజంగానే తను చెప్పినట్టుగా ఫ్యూచర్లో మనం ఏం వేసుకోలేమండి, తను ఏం చెప్పినా చాలా ఆలోచించి చెప్తారనమాట. సో నేను వినడమే కొంచెం లేట్ అవుతుంది. సో అదనమాట. సో కోల్డ్ వార్ తర్వాత ఈ వింగ్ చైర్ వచ్చింది. సో అట్లాగా ఇది ఒక కోల్డ్ వార్ వింగ్ చైర్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి దీనికి మ్యాచింగ్ ఎల్లో అండ్ దీని ఏమంటారు స్కై బ్లూ అంటారో ఏమంటారో నాకు తెలియదు. సో కలర్స్లో నేను చాలా వీక్. ఇక్కడ మళ్ళీ వినియోగం ఒకటి పెట్టుకోనమాట. అంటే యాక్చువల్లీ నేను ఏం చేస్తానంటే ఈ వింగ్ చైర్లో ఎవరు దీనికి జారబడకూడదు. జారబడితే ఏమవుతుందంటే వింగ్ చైర్ పాడైపోతుంది. అది నా మెయిన్ బ్రెయిన్లో పెట్టుకుంటాను అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇన్ని పిల్లోస్ పెట్టేస్తాను. కొన్నిసార్లు అయితే ఈ వింగ్ చైర్లో ఎవరు కూర్చోదని చెప్పేసి టెడ్డీస్ కూడా తీసుకొచ్చి పెడతాను అనమాట. సో దట్ ఇక్కడ ఎవరు కూర్చోకుండా ఉంటారు, వింగ్ చైర్ పాడకుండా ఉంటుందని చెప్పేసి. సో ఈ పైన వచ్చేసి నేను ఇట్లాగా ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాను, లైక్ టెంపరీగా. నేనేం వాల్కి నీడిల్స్ ఎక్కువగా కొట్టాను, నీడిల్స్ ఎక్కువగా కొడితే వాల్ డ్యామేజ్ అవుతుందని నేను అనుకుంటాను అనమాట. సో అందుకని వాల్కి ఏమి నీడిల్స్ కొట్టకుండా జస్ట్ ఇట్లా ఒక ఫ్రేమ్ని జస్ట్ దీనికి కాంట్రాస్ట్గా బాగుండే ఫ్రేమ్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ వాల్ విషయంలో వస్తే
ఇది మీరు అనుకుంటున్నట్టు సిమెంట్ కాదు, ఏది కాదనమాట. సో ఈ వాల్ కూడా చాలా చాలా బిగ్ స్టోరీ ఉంది. ఈ వాల్కి ఏం చేయించాలి, క్లాడింగ్ చేయించేద్దామా అని ఆలోచించి మా హస్బెండ్ చాలా వెతికారంట. వెతికి అంటే తనకి కొత్తగా ఏమైనా చేయాలంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ రీసెర్చ్ తర్వాత తను దీనికి ది బ్యాంబూ వుడ్ అనమాట, షీట్స్, బ్యాంబూ ఉంటుంది కదా దాంతో తయారు చేసిన షీట్స్ అనమాట ఇది. సో ఆ వుడ్తో తయారు చేసిన షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మా హస్బెండ్ ఇట్లాగా ఈ వాల్ని చేయించడం అనేది జరిగిందనమాట. మాకు ఈ వాల్ కోసం చాలామంది మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు, చాలా చాలా బాగుంది ఈ వాల్ అని చెప్పేసి. సో దీనికి పెయింటింగ్ వేయడానికి మమ్మల్ని పెయింటర్స్ అయితే చంపేశారనమాట. లైక్ ఈ పెటల్స్కి వేరే కలర్ వేయాలి, దీనికి వేరే కలర్ వేయాలి, ఒకటి దానికి అంటుకోకూడదు. మై గాడ్ దిస్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ అని చెప్పేసి. బట్ ఫైనల్గా ఆఫ్టర్ లాంగ్ ఏడిపించిన తర్వాత అది మాకు వేశారు. నెక్స్ట్ దీనికి పెయింటింగ్ వేస్తున్నప్పుడే నేను ఒక గోల్డ్ బ్రాస్లెట్ని కూడా లాస్ అయిపోయాను అనమాట. సో ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఈ వాల్కి పెయింటింగ్ వేయడం జరిగింది. సో ఆ ఫోటో కూడా నెక్స్ట్ వస్తుంది, ఒకసారి మీరు వీడియోలో చూసుకోవచ్చు. అంటే ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ వచ్చి ఫ్రస్ట్రేషన్తో ఎట్లా వేసిందో పెయింటింగ్ మీరు చూడొచ్చు అనమాట. అంటే పెయింటర్స్ దగ్గర నుంచి లాక్కుని మరి వేయడం జరిగింది. సో దట్ ఈస్ మై వాల్ స్టోరీ. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మీకు అక్కడ అంతా ఐడియా వచ్చింది. సో దిస్ ఇస్ బ్యాంబూ వాల్ అని చెప్పాను, మీకు ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్వింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి స్వింగ్స్ మీరు చాలా చోట్ల చూసి ఉంటారు, చాలా చాలా ఫేమస్ ఈ స్వింగ్స్ వచ్చేసి. సో హస్బెండ్ నా కోసం అని చెప్పి సెర్చ్ చేసి ఈ స్వింగ్ని ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇట్స్ మై ఫేవరెట్ స్వింగ్. సో ఇందులో కూర్చొని మేము హ్యాపీగా కాఫీ తాగుతాం. ఇది వచ్చేసి XXL అనమాట. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది, మేమైతే బయట తీసుకున్నాము. సో ఇందులో నేను, మా హస్బెండ్, మా పాప కూడా కూర్చుంటాం కొన్ని సార్లు. సో హ్యాపీగా కాఫీ తాగుతూ హ్యాపీగా అలా స్వింగ్లో మూవ్ అవుతా చక్కగా మనం టీవీ చూడొచ్చు అనమాట. సో దిస్ ఇస్ దట్ స్వింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి ఒక పార్టీషన్ లాగా అనమాట. లైక్ రూమ్ని, బ్యాక్ ఉన్న బెడ్రూమ్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి, అంటే సోఫాలో కూర్చున్న వాళ్ళకి బ్యాక్ రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో అది కంప్లీట్గా కనిపిస్తుంది అనమాట. సో దాన్ని కవర్ చేయడానికి మేము ఇక్కడ ఒక పార్టీషన్ లాగా అటు ఇటు పిల్లర్స్ వేయించి దానిపైన లామినేట్ వేయించి మధ్యలో వచ్చేసి MDF షీట్ని పెట్టడం అనేది జరిగిందనమాట. ఇట్స్ డిస్టర్బింగ్ బట్ ఎనీవేస్. ఓకే, MDF షీట్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక అక్వేరియం ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, లైట్స్ వేయలేదు అనుకుంటా, మర్చిపోయారు. సో ఈ అక్వేరియం వచ్చేసి మళ్ళీ ఇట్స్ ఆల్సో ఏ కోల్డ్ వార్. లైక్ నేను అంటాను వాల్ని పాడు చేయొద్దు, వాల్ని ఎరగొట్టద్దు, వాల్ని ఎరగొట్టకుండా అలా చేద్దాం అంటే మా హస్బెండ్ అట్లా కాదు, నేను ఎక్కడో చూశాను. సో అది మన ఇంట్లో ఉండాలి, దట్ ఈస్ టు బీ ఇన్ అవర్ హోమ్ అని చెప్పేసి చాలా ఒక వార్ జరిగింది అనమాట మా ఇద్దరికి, మాటల యుద్ధం. సో ఆఫ్టర్ ఏ డిస్కషన్ తర్వాత మా హస్బెండ్ చాలా మందిని పిలిచారు. ఇక్కడైతే వాళ్ళు వద్దు, దీన్ని బదులు కొట్టొద్దు, ఏదో అయిపోతుంది అని చెప్తే మా హస్బెండ్ పర్లేదు ఏదైతే అది అయిపోద్ది మనం చేపిద్దామని చెప్పి చేయించింది అనమాట. ఫస్ట్ యాక్చువల్లీ బిఫోర్ నేను రెంటల్ హౌస్లో ఉన్నప్పుడు ఫిషెస్ని నేనే కేర్ చేసేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 months నేనే తీసుకున్నాను. బట్ సడన్గా మా హస్బెండ్కి ఏమేదో తెలీదు, నా ఇంట్రెస్ట్ అంతా తన మీదకి వెళ్ళిపోయింది అనమాట. పాస్ట్ 1.5 yearsలో నేను వీటికి ఫుడ్ వేసింది ఒక రోజు కూడా లేదనమాట. మా హస్బెండే రోజు బాత్కి వెళ్ళినప్పుడు వాటికి ఫుడ్ వేసి అవి ఎలా ఉన్నాయి, ఏంటి, వాటికి అన్నీ బాగున్నాయా లేదా, దాని క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అట్లా. ఇప్పుడు అటువైపుకి వెళ్దాం, అటువైపు మీకు వెళ్ళి సో అటువైపు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నేను టీవీ యూనిట్కి వస్తాను అనమాట. సో ఎస్ మన డైలీ పొజిషన్కి వచ్చేసాము. ఇది వచ్చేసి నా డైలీ పొజిషన్ అనమాట. డైలీ మీరు నేను వీడియోస్లో ఇక్కడే చూస్తారు. సో ఇక్కడ నేను ఏం చూపించాలి అనుకుంటున్నాను అంటే, సో ఇక్కడ నుంచి వచ్చేద్దాము. ఇక్కడ మేము సింపుల్గా అంటే పెయింటింగ్ ఎక్కడ లేదు కదా ఇంట్లో, ఇంకా పెయింటింగ్స్ లేకపోతే ఇల్లు మొత్తానికి అన్ని అలంకరణ చేసినట్టే ఉంటాయని చెప్పి సో ఇది పెయింటింగ్ వాల్ కింద వదిలేసామన్నమాట. సో పైన వచ్చేసి ఇట్లాగ ఒక వాల్ క్లాక్ పెట్టుకున్నాము, ఇక్కడ వచ్చేసి ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాం, ఇక్కడ వచ్చేసి కూలర్ అనమాట. మీకు ఈ కూలర్ మీరు చూసే ఉండొచ్చు, మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, సో దట్ అక్కడ మీరు కూలర్ చూడొచ్చు. అంటే ఇక్కడ సోఫాలో ఇలా అక్కడ చూసారు, అక్కడ వచ్చేసి వింగ్ చైర్కి తగలడానికి, అలాగే సోఫాలో రెక్లెట్లో కూర్చున్న వాతావరణానికి ఒక ఓరియంట్ ఫ్యాన్ పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి మేము ఇట్లా కూలర్ పెట్టుకున్నాం అనమాట. సో దట్ ఇక్కడ సీటింగ్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి తగలడానికి అని చెప్పేసి కూలర్. నెక్స్ట్ దీనిపైన వచ్చేసి ఏమంటారు వాటర్ ఫౌంటైన్ ఉంది, బట్ ఇక్కడ అన్ని ప్లగ్స్ లేవన్నమాట. సో ఎప్పుడైనా కావాలంటే ఇది, లేకపోతే ఇది. ఈ లైట్ పెట్టుకున్నాం, ఇక్కడ ఈ పెయింట్ ఇది స్టిక్కరింగ్ కూడా మేమే పెట్టుకున్నాం అనమాట.
ఈ లైట్ని ఏమంటారు, ఏదో స్టాండింగ్ లైట్స్ ఉంటాయి కదా అలా, అంటే మన మూడ్ని మార్చేయడానికి అనమాట. దీని లోపల వచ్చేసి వైఫైతో అవే బల్బ్ ఉంది. సో దట్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా ఒక బ్లాక్ అండ్ బ్లాక్ ఇట్లా ఉండేలాగా, నెక్స్ట్ వెనకాల బ్లాక్, సో 3కి కాంబినేషన్ ఉండేలాగా ఇట్లాగా సెట్ చేసుకున్నాము. సో ఈ లైట్ అలా కలర్స్ మారుతూ ఉంటుంది అనమాట. ఎస్, ఇప్పుడు కలర్ రాలేదు, అలా కలర్స్ మార్చుకోవచ్చు. సో కలర్స్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు వాల్. ఈ వాల్ వచ్చేసి దీన్ని టెక్స్చర్డ్ వాల్ అంటారు. ఇది మేము కేరళ నుంచి తెప్పించి చేసుకున్నాం అనమాట. సో దట్ ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. వాళ్ళ పేరేంటి, సెయింటెక్ డిజైన్స్ అని చెప్పేసి కేరళలో వాళ్ళు చాలా ఫేమస్ అనమాట. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ఫేమస్ అనమాట. వాళ్ళు రియల్లీ మేము పిలిచిన వెంటనే చాలా బాగా వచ్చారు. అలాగే వర్క్ కూడా 1 డేలో, వేరే అదర్ వాల్ ఉంది అది, నెక్స్ట్ ఇది 1 డేలో ఫినిష్ చేసి చాలా అంటే ఒక మంచి వర్క్ పర్ఫెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. అట్లాగా చేసి మాకు ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి టెక్స్చర్డ్ వాల్, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వాల్ ఇది. నేను మా ఇంటికి వాళ్ళు చేసిన వీడియో ఏదైతే ఉందో దాని లింక్ని కూడా కింద పెడుతున్నాను. ఆఫ్ కోర్స్ వద్దులే, మన ఛానల్లో పెడతాను ఆ వీడియో, వాళ్ళని అడిగి తెచ్చుకొని. సో దట్ మీరు ఆ వీడియో కూడా మన ఛానల్లో చూడొచ్చు. ఒకవేళ వీడియో కనుక నాకు అవ్వకపోతే నేను వచ్చేసి మీకు కింద లింక్ ఇస్తాను. సో దట్ లింక్ ద్వారా కూడా మీరు ఆ వీడియోని వీక్షించవచ్చు. సో ఇది టెక్స్చర్డ్ వాల్ అనమాట. సో ఈ వాల్ మీద ఇలా టెక్స్చర్డ్ వాల్ చేయించుకుంటే కనుక మనకి చాలా ఇయర్స్ ఆ వాల్కి పెయింటింగ్ వేయకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో దట్ మనం పెయింటింగ్ మనీని కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. బట్ టెక్స్చర్డ్ వాల్ చేయించుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా దానికి నెయిల్స్ అనేవి కొట్టకూడదు. అలాగే వాట్ ఈస్ దట్, డబుల్ గమ్ ఒకటి పెట్టకూడదు అనమాట. బికాజ్ అది తిరిగి వచ్చేస్తుంది. నెయిల్స్ అలాంటివి అయితే అస్సలు కొట్టొద్దు. బట్ టెక్స్చర్డ్ వాల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఒకసారి పెయింట్ ఒక్కసారి మనం దాని మీద పెడితే మళ్ళీ నెక్స్ట్ వాటి మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీరు సెయింటెక్ డిజైనింగ్ వాల్స్ దగ్గర కేరళ నుంచి వస్తారు అంటే వాళ్ళు ఏమి మళ్ళీ దానికి ఏం స్పెషల్ కాస్ట్లు అట్లా ఏం తీసుకోరు, కానీ చాలా వర్క్ అంటే వర్క్ కనెక్ట్ చేస్తారు. చాలా సిన్సియర్, 2 అబ్బాయిలు వస్తారు, చాలా బాగా చేస్తారు. మాకైతే సూపర్గా చేశారు. సో వాళ్ళ వీడియోస్ని మీరు వెళ్ళి వీక్షించవచ్చు. సో దట్ మీకు కావాలంటే వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు అనమాట. సో ఇది అవర్ పైన టీలా వస్తుంది చూడండి. టీలా వచ్చేదంతా కూడా మనము సెయింటెక్ డిజైనింగ్ వాల్స్ చేత చేయించుకున్నాము. కేరళ నుంచి వచ్చి చేశారు అది. నెక్స్ట్ ఇక్కడ ఈ ట్రైన్ కూడా మీరు చాలాసార్లు చూసి ఉండొచ్చు. ఈ ట్రీ వచ్చేసి నేను ఇంట్లో చాలా ప్లాంట్స్ కొని పెట్టాను అనమాట. బట్ ఇక్కడ సర్వైవ్ అవ్వట్లేదు. బికాజ్ ఇక్కడ మన ఆంధ్రాలాగా లైటింగ్ ఎక్కువ రాదు, సన్ ఎక్కువగా రాదు కాబట్టి. సో దానికోసం అని చెప్పేసి నేను ఇట్లాగా అక్కడికి ఒక ప్లాస్టిక్ ప్లాంట్ని పెట్టుకుని బతికేస్తున్నాం. మరి ఏం చేయను, ఆక్సిజన్ అట్లాగో లేదు మాకు, అంత కార్బన్ డైఆక్సైడ్ లాగే ఉంది. సో ఇక్కడ వచ్చేసి స్టిక్కర్, ఇందాక వాల్ స్టిక్కర్ సైడ్ కనిపించలేదని చెప్పేసి కొంచెం జరిపాను అనమాట. సో ఇది వచ్చేసి వాల్ స్టిక్కర్, గిటార్. నాకు గిటార్ అంటే చాలా ఇష్టం కదా. సో గిటార్ వాల్ స్టిక్కర్ని ఇక్కడ స్టిక్ చేసుకోవడం జరిగింది. సో యాక్చువల్లీ ఆ స్టిక్కర్ కవర్ అయిపోతుంది నేను ఇట్లా పెడుతుంటే. ఇది ఇక్కడ ఇట్లాగా సెటప్ అనమాట. సో టోటల్గా ఇది నా వాల్. ఒకసారి మీరు చూడొచ్చు, అంటే ఇప్పుడు చూస్తే మీకు ఒక ఐడియా రావచ్చు, వాల్ని మనం ఇట్లా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఒక ఐడియా మీకు రావచ్చు. సో ఎస్, ఇది వచ్చేసి లాక్డౌన్లో లాస్ట్ ఇయర్ 2020లో మా హస్బెండ్ చేసిన యాక్టివిటీ. అంటే ఫిష్ ట్యాంక్లో ఇట్లాగా రియల్ లివింగ్ ప్లాంట్స్ని పెంచడం అన్నది జరిగిందనమాట. నెక్స్ట్ ప్రస్తుతం వచ్చేసి గ్రూట్తో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం పైన రూఫ్ చూస్తున్నాం అనమాట. ఈ రూఫ్లో యాక్చువల్లీ మాకు ఒక ఫ్యాన్ కనెక్షన్ ఉంది, కానీ బట్ బికాజ్ డిజైనింగ్ కోసం అని చెప్పేసి మేము ఆ ఫ్యాన్ కనెక్షన్ని క్లోజ్ చేసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు, బ్లాక్స్ అండ్ ఫాలింగ్ బ్లాక్స్ లాగా, దాన్ని ఏమంటారు, తీసేస్తాము, ఫాలింగ్ బ్లాక్స్ లాగా ఉన్నాయి కదా. ఇది వచ్చేసి పిఓపి మెటీరియల్ అనమాట. సో దాంతో మనకి ఇట్లాగా తయారు చేస్తారు. సో ఇలాగా నేను ఒక దగ్గర చూసాను అనమాట. సో బ్లాక్స్లో నుంచి మళ్ళీ లైట్స్ వచ్చేలాగా లైట్స్ని కూడా సెట్ చేసి పెట్టుకున్నాము. సో సైడ్ వచ్చేసి సైడ్ కూడా ఒక డిజైనింగ్ కింద అనమాట. బట్ ఇది ఫుల్ రూమ్ అంతా ఉండదు, బికాస్ టీవీ యూనిట్ దగ్గర కొంచెం స్పెషల్గా ఉంది. సో అందుకని టీవీ యూనిట్ దగ్గరతో కట్ అయిపోతుంది అనమాట. ఈ సైడ్ వచ్చిన రూఫ్ అంతా కూడా కొంచెం కింద దిగింది కదా. సో అదనమాట. దాని లోపల నుంచి బ్లూ లైట్ వచ్చేలాగా పెట్టుకున్నాను, వామ్ లైట్ పెట్టుకోలేదు. బికాజ్ బ్లూ లైట్ అంటే సంథింగ్ కాంట్రాస్ట్గా ఉంటుంది కాబట్టి బ్లూ లైట్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. సో యా, ఇది వచ్చేసి మా పైన డిజైన్.
ఏమంటారు దీన్ని పైన డిజైన్ని? సీలింగ్. సీలింగ్, ఎస్, సీలింగ్, ఎస్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సీలింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనం డైలీ షూట్ చేసే స్పాట్ అనమాట. ఇక్కడ ఈ లీఫ్ ఉంది కదా, ఇది కూడా మనం పెప్పర్ ఫ్రైలో మా హస్బెండ్ తీసుకున్నారు. సో దాని లింక్ కూడా కింద పెడతాను. సో కింద డిస్క్రిప్షన్లో చూసి మీకు కావాలంటే ఆ లీఫ్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఈ పెయింటింగ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ఇది ఈజిప్టియన్ పెయింటింగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న మినీ సోఫా ఉందన్నమాట. ఇది మా హస్బెండ్ సెలెక్షన్, చిన్న మినీ సోఫా. ఇది వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నారు. దీని కాస్ట్ 11,000 అనుకుంటా, నాకు సంథింగ్ ఐడియా లేదు. సో ఇది మినీ సోఫా అనమాట, అంటే 2 సీటర్ సోఫా. బట్ నేను మా హస్బెండ్ మా పాప హ్యాపీగా కూర్చోవచ్చు ఇందులో, బికాజ్ మాకు సరిపోతుంది 2 సీటర్ కాబట్టి. 2 సీటర్ 3 మెంబర్స్కి సరిపోతుంది. సో చాలా చాలా బాగుంది ఈ సోఫా. సో ఈ సోఫా కావాలంటే మీరు ఈ సోఫా తీసుకొచ్చు. సో ఇట్లాగనమాట. మీరు ఒకసారి ఫుల్ లెంత్లో చూపించాలంటే ఇక్కడ కలర్ఫుల్గా ఉండడానికి ఇట్లాగా కర్టెన్స్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పైన రూఫ్లో నుంచి కర్టెన్స్ వస్తున్నాయి. బట్ మేము ఎందుకు ఇట్లాగా కిందకి పెట్టుకున్నామంటే పైన మాకు ఏసీ పాయింట్ వస్తుందని అనుకున్నాం అనమాట. సో మేము పైనుంచి పెట్టేసుకుంటే ఏసీ పాయింట్ కవర్ అయిపోతుంది. సో ఏసీ పెట్టుకోవడానికి కావదు. ప్రస్తుతానికి అయితే అక్కడ లైట్ ఉంది, ఆ లైట్ని తీసేసి ఆ లైట్ ప్లేస్లో మేము ఏసీని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఇట్లాగా విండోస్ మాకు ఇట్లాగా. సో బ్యాక్ వచ్చేసి ఇట్లాగ ఒక మెస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి విండో అనమాట. కావాల్సినప్పుడు విండో తీసుకుంటాము. ఇక్కడ సైడ్స్ వచ్చేసి బ్రాస్వి పెట్టుకున్నాం మేము, మీరు చూడొచ్చు బ్రాస్వి. ఆ హోల్డర్స్ అన్ని కూడా బ్రాస్ హోల్డర్స్ అనమాట. అవి కూడా మేము అమెజాన్ నుంచే బై చేసాము. సో వాటి లింక్స్ కూడా ఉంటే నేను సెట్ చేసి పెడతాను, అంటే కింద దిగిపోయింది. కానీ ఇక్కడ వచ్చేసి ఒక సెంటర్ టేబుల్ అనమాట. ఈ సెంటర్ టేబుల్లో మేము ముందు తీసుకున్నాము, బిఫోర్ ఈ ఇంటికి రాకముందు అనమాట. సో ఇక్కడ వచ్చేసి క్యాషియో పెట్టుకున్నాము. సో ఇది మా పాప ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటుంది ఈ క్యాషియోని, తన కోసం మనం తీసుకోవడం జరిగింది. సో సెంటర్ టేబుల్, బట్ దీనికి ఇక్కడ ప్లేస్ లేదు. దీనికి వచ్చేసి ఇట్లాగా 2 సీట్స్ ఉన్నాయి. హ్యాపీగా ఈ సీట్స్లో కూర్చోవచ్చు, లేదంటే అవసరం లేకపోతే ఇట్లాగా లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. 2 సీట్స్ ఇచ్చారు దీనికి. సో ఇక్కడ కూర్చొని మా పాప ఇప్పుడు ఈ కీబోర్డ్ని ప్లే చేస్తుంటుంది. డైలీ వన్స్ అయినా ఈ కీబోర్డ్ని ప్లే చేస్తుంది అనమాట. సో అది. నెక్స్ట్ ఈ సోఫా దగ్గర నేను చూపించడం మర్చిపోయాను. ఈ సోఫా దగ్గర వచ్చేసి నేను ఇట్లాగా ఒక బాస్కెట్ పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా మనం పెప్పర్ ఫ్రైలో చూస్తే మీకు దొరుకుతుంది. సో పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాను ఇది. సో ఇక్కడ మనం ఈ సోఫాలో కూర్చున్న వాళ్ళు వాటర్ తాగాలన్నా, అంటే ఎస్పెషల్లీ నేననమాట వాటర్ తాగాలన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జంగా ఉంటుంది కదా, అది కూడా ఇందులో పెట్టాను. ఇంకా క్రీమ్స్, కొన్ని బుక్స్ అట్లాగా ఇందులో అట్లాగా. ఎప్పుడైనా ఇక్కడ సోఫాలో కూర్చుంటే మనకి అట్లాగా సోఫా దగ్గర కూర్చున్న వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఒకసారి దూరం షాట్లో చూపిస్తాను ఇటు సైడ్ అంతా కూడా. సో ఇటు సైడ్ అంతా ఇది డిజైనింగ్. ఓకే, మీరు చూసారు కూలర్ అండ్ లైట్ అండ్ ట్రీ. ఇక్కడ వచ్చేసి ఒక సోఫా పక్కన ఒక చిన్న ఏమంటే దీన్ని బాస్కెట్ టైప్. నెక్స్ట్ ఇక్కడ లీఫ్ ఇలాగా, ఇక్కడ టెక్స్చర్డ్ వాళ్ళు చూసారు. ఇక్కడ వచ్చేసి ఇట్లా కర్టెన్స్ చూసారు. అక్కడ ఒక సెంటర్ టేబుల్ విత్ 2 చైర్స్, అలాగే ఇక్కడ క్యాషియో చూసారు. సో ఇది ఈ సైడ్ లుక్ అనమాట. ఇక్కడ ఓన్లీ మధ్యలో టెక్స్చర్డ్ బాగుంది. నెక్స్ట్ ఇదంతా కూడా మామూలుగా పెయింట్స్ వేస్తారు కదా, పెయింట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇది ఈ సైడ్. నెక్స్ట్ ఈ సైడ్ మీరు ఆల్రెడీ చూస్తారు. ఈ సైడ్ ఇది. ఈ సైడ్ ఏముంది, కింద మ్యాట్, అట్లాగే ఇక్కడ వచ్చేసి మనం లామినేట్ విత్ వుడ్. నెక్స్ట్ మధ్యలో వాల్ పేపర్ విత్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ పైన ఒక లైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెడ్ క్లీనర్. ఇట్లాగా హ్యాపీగా కూర్చోడానికి ఒక రెడ్ క్లీనర్ అనమాట. హ్యాపీగా ఇట్లాగా కూర్చుని చూపిస్తాను. ఇట్లాగా రెక్లైన్ చేసుకుని చూడొచ్చు. ఒకవేళ వద్దకపోతే అట్లా పెట్టేసుకోవచ్చు. సో ఇది రెడ్ క్లీనర్ అనమాట. సో కింద వచ్చేసి మనం ఒక మ్యాట్ వేసుకున్నాము. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి వింగ్ చైర్, అట్లాగే ఓరియంట్ ఫ్యాన్ చూసాము. ఇక్కడ ట్రైపాడ్ చూసాము. ఇక్కడ వచ్చేసి బ్యాంబూ వాల్ చూసాము. ఈ బ్యాంబూ వాల్ పైన వచ్చేసి మేము ఇట్లా ఒక 3 హ్యాంగ్ లైట్స్ పెట్టుకున్నాము. బట్ ఆ హ్యాంగ్ లైట్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. చిన్నది డిస్టర్బెన్స్ అయింది. బట్ ఎలక్ట్రీషియన్ పిలుస్తుంటే ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ వెంటనే రారనమాట. సో దానికోసం అని చెప్పేసి హోమ్ టూర్ లేట్ అయిపోతుంది దానివల్ల అని చెప్పేసి సో అది చేయించలేదు. బట్ ఇట్లా 3 హ్యాంగ్ లైట్స్ పెట్టుకున్నాము. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద మెయిన్ ఫోకస్ అవుతుంది. మీరు చూసినట్లయితే నా మోస్ట్ ఆఫ్ ద పిక్స్ ఇక్కడే ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు. సో ఇది నా ఫేవరెట్ వాల్, అలాగే మా హస్బెండ్ కూడా. సో మేము ఇది ఎస్పెషల్లీ ఈ వాల్ వచ్చేసి
ఫొటోస్ తీసుకోవడం కోసం అని చెప్పేసి ఇట్లాగా డిజైన్ చేయించుకున్నాం అనమాట. సో ఇక్కడ ట్రైపాడ్ ఉంటుంది, అట్లాగే చివర మనకి ఎక్కువ కావాల్సింది డస్ట్బిన్ అనమాట. సో డస్ట్బిన్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హీటర్, రూమ్ హీటర్, ఇక్కడ ఒక చిన్న స్టాండ్ టేబుల్, ఓరియంట్ ఫ్యాన్, అట్లాగే ఇక్కడ వింగ్ చైర్, పైన వచ్చేసి ఒక ఫ్రేమ్ పెట్టుకున్నాం. అట్లాగే ఇక్కడ మా గూగుల్. ఓకే గూగుల్, ఓకే గూగుల్, వాట్స్ ద టైమ్? It's 12:49 a.m. ఇట్స్ అవర్ గూగుల్ హోమ్ మినీ అనమాట. సో దీంతో మేము లివింగ్ రూమ్ని షట్ చేసామంటే షట్ చేస్తుంది, టీవీని ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది, టీవీలో ఒక యూట్యూబ్. ఓకే గూగుల్, స్విచ్ ఆన్ ద టీవీ. Sure, turning the TV on. ఎస్, చూసారా అట్లాగనమాట. గూగుల్ హోమ్ మినీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇట్స్ లైక్ అసిస్టెంట్ అనమాట. నాకు ఎవరు అసిస్టెంట్స్ లేరు ఇంట్లో, అంటే వెళ్ళి లైట్ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి అని చెప్పడానికి. సో వీ ఇన్స్టాల్డ్ గూగుల్ మినీ ఇన్ లివింగ్ రూమ్ అండ్ ఆల్సో ఇన్ అవర్ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఇంకొక అసిస్టెంట్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఇంకో అసిస్టెంట్ అనమాట. సో టోటల్గా 2 అసిస్టెంట్స్ ఉన్నాయి నాకు. సో దీంతో నేను చెప్తాను, లివింగ్ రూమ్ని ఆఫ్ చేసామంటే మొత్తం లివింగ్ రూమ్లో ఏవేవైతే వైఫై కనెక్టెడో వాటన్నిటిని కూడా ఆఫ్ చేస్తుంది. సో ఇట్స్ అవర్ గూగుల్ హోమ్ మినీ. ఓకే, సే హాయ్. సో ఇక్కడ మీరు స్వింగ్ చూసారు, సే స్వింగ్ అనమాట. దీని లోపల ఇట్లా కూర్చుని హ్యాపీగా మనం ఇట్లా స్వింగ్ అవ్వచ్చు. అండ్ ఇది పైనుంచి కాదు, లైక్ పైనుంచి పెట్టుకుంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవడం ఉండదు. బట్ ఇది మూవబుల్ అనమాట. లైక్ ఈ రూమ్లో వద్దు, వేరే రూమ్లో కావాలంటే వేరే రూమ్లోకి హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. వెయిట్ అయితే అసలు ఉండదు, ఇట్స్ లైట్ వెయిట్. బట్ పీపుల్ అయితే ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా పడరు అనమాట. హ్యాపీగా ఇలాగా హ్యాపీగా ఊగచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ అవర్ వింగ్ చైర్. సో పైన వచ్చేసి ఇక్కడ అలా ఇచ్చారనమాట. సో అది కనిపిస్తే చాలా బాగోదు కాబట్టి ఇట్లా ఒక డౌన్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు అక్వేరియం చూడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పార్టీషన్ చూడడం జరిగింది. సో మీరు కనుక పార్టీషన్ కావాలనుకుంటే మీరు పార్టీషన్ అట్లా కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పైన, దీనిపైన మీరు చూస్తున్నారు అండ్ టాప్ మీరు చూస్తున్నారు, ఇట్స్ ఏ వాట్ లైట్ కమ్ ఫ్యాన్ అనమాట. ఇది వచ్చేసి పూణే నుంచి కదా, పూణే నుంచి వచ్చి హ్యావ్ రిమోట్ ఫర్ దిస్. సో ఈ రిమోట్తో మనం ఇట్లాగా ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్యాన్ ఆన్ అవుతుంది, నేను ఫ్యాన్ ఆన్ చేశాను. ఓకే చూడొచ్చు, అవి క్లోజ్ అయిపోయి ఉంటాయి అనమాట. మనం ఆన్ చేసినప్పుడు రిమోట్తో ఆన్ అవుతుంది. నెక్స్ట్ లైట్స్ని మనం ఇట్లాగా మార్చుకోవచ్చు. ఓకే 2 and 3, టోటల్ 3 లైట్స్ వస్తాయి. 1 2. వాట్ హ్యాపెన్ టు దిస్? 2 సెకండ్ బటన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా నొక్కాలి నాకు నేనే మర్చిపోయాను. సో అట్లాగా 3. ఓకే 3 లైట్స్ చూసాను అనుకుంటా, దీని దగ్గర నేను టైం వేసాను. సో ఫ్యాన్ని కూడా మనం క్లోజ్ చేస్తాము, ఫ్యాన్ స్టాప్ చేస్తాను. సో ఫ్యాన్ అట్లాగా అయిపోతుంది. కావాలంటే లైట్లా వాడుకోవచ్చు, లేదా లైట్ కమ్ ఫ్యాన్లా వాడుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఫ్యాన్గా కూడా వాడుకోవచ్చు. ఫ్యాన్లా ఎట్లా వాడుకోవాలంటే లైట్ ఆఫ్ చేసేద్దాం. వాట్ బ్యాటరీలో లైట్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు ఫ్యాన్లా వాడుకోవచ్చు, అన్లైట్ ఫ్యాన్. సో ఇప్పుడు లైట్ కావాలంటే లైట్ వేసుకోవచ్చు. సో అదనమాట ఆ ఫ్యాన్ కోసం చెప్పాను. సో ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ హౌస్, దిస్ ఈజ్ అవర్ టీవీ యూనిట్. ఎస్, ప్రతి ఇంటికి మెయిన్ కావాల్సింది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు ఒక లుక్కే తగ్గిపోతుంది. సో టీవీ యూనిట్ ఇస్ ద మెయిన్ పార్ట్. ఎస్ కదా. సో ఈ టీవీ యూనిట్ బిఫోర్ మేము చాలా సెర్చ్ చేస్తే మా బ్రదర్ వచ్చేసి ఈ టీవీ యూనిట్ ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసి మాకు పంపించాడు అనమాట. అక్క మీరు ఇది చూడండి, చాలా బాగుంది, అసలు చాలా యూనిక్గా ఉంది, ఎవ్వరు చేయించుకోలేని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీవీ యూనిట్ అని. సో మా బ్రదర్ ఇచ్చిన దాంతో మేము చాలా తంటాలు పడ్డాం. అంటే కార్పెంటర్స్ చేయించుకోవడం కోసం చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట. ఇంటీరియర్ డిజైనర్ అయితే నో, ఈ డిజైన్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పాడు. బట్ మేము చాలా అడిగి చాలా ఎక్కువగా మనీ కూడా ఇచ్చి చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అయింది. సింపుల్గా కాదు ఇది, బికాస్ చాలా ఎక్కువ వుడ్ పడుతుంది అనమాట. లోపల ఒక వుడ్ ఉంది, దానిపైన మళ్ళీ
వైట్ కలర్లో కనిపిస్తున్న వుడ్ ఉంది, దానిపైన వచ్చేసి మళ్ళీ ఈ పార్ట్ ఇక్కడ చూసిన పార్ట్ ఉంది. నెక్స్ట్ దానిపైన వచ్చేసి ఇట్లాగా సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ కట్టడానికి వాళ్ళకి టోటల్గా 3 షీట్స్ వేస్ట్ అయినాయి. సో ఇంకా వేస్ట్ అయినది షీట్ మళ్ళీ యూజ్ చేయడానికి కూడా లేకుండా అంతట్లా వేస్టేజ్ అయిందనమాట సర్కిల్ కట్ చేయడానికి. తమ్ముడు డిజైన్ నాకు పంపించినప్పుడు మాకు చాలా బాగా నచ్చింది. సో అదే డిజైన్ సేమ్ ఎట్లా ఉందో అట్లాగే ఇక్కడ కట్టాలనుకున్నాం. బట్ మోస్ట్లీ ఓకే మాకున్న స్పేస్లో అట్లాగా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఈ సైడ్ ఇవి చాలా మంది అడుగుతారు ఏంటివి అని చెప్పేసి. ఇవి జస్ట్ సర్కిల్స్ అనమాట. ఒక డిజైన్ కోసం అని చెప్పి మేము ఇంత చేయించడం జరిగింది. జస్ట్ దీనికి చాలా వుడ్ అన్నది వేస్ట్ అయింది ఇంత లావు సర్కిల్స్ చేయడం కోసం. పైన ఒకటి, మధ్యలో వేరే కలర్, మళ్ళీ కింద వేరే కలర్. సో ఇట్లా టోటల్గా 3 సర్కిల్స్ వచ్చాయి. యాక్చువల్లీ పైన ఇంకో సర్కిల్ రావాలి డిజైన్ ప్రకారం, బట్ స్పేస్ లేదు. అక్కడ వచ్చేసి టెక్స్చర్డ్ వాల్ కూడా క్లోజ్ అయిపోతుంది. సో స్పేస్ కూడా లేదు కాబట్టి వాళ్ళు వదిలేశారనమాట. ఇక్కడ నేను చెప్పినట్టు ఫస్ట్ ఇక్కడ వైట్, దానిపైన బ్రౌన్, అండ్ దానిపైన వెరీ థిక్ బ్రౌన్ అనమాట. సో టోటల్గా 3 కలర్స్. పైన వచ్చేసి ఒక చిన్న బాక్స్ పెట్టించుకున్నాము అట్లాగా, అంటే డిజైన్లో ఉంది. నెక్స్ట్ అక్కడ స్టెప్స్ కింద పెట్టుకున్నాం అనమాట. ఒకటి పెద్దది, ఒకటి మీడియం, అండ్ ఒకటి చిన్నది. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్టెప్ ఉంది ఇక్కడ. ఇదంతా కూడా మీరు కింద చూస్తున్నంత కూడా సర్కిల్ చూడొచ్చు, సర్కిల్ అనమాట. ఈ కింద వచ్చేసి ఇట్లాగా డోర్. ఈ డోర్స్ లోపల మేము క్లోజ్ అయిపోయింది బికాజ్ ఇక్కడ ఇది పెట్టుకున్నాం కాబట్టి. బట్ ఈ డోర్స్ అన్నవి ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లాగా డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ బికాజ్ ఇక్కడ టీవీకి సంబంధించినవన్నీ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ర్యాక్ అనమాట. లైక్ మనకి రిమోట్స్ అవి ఇవి పెట్టుకోవడానికి ఒక ర్యాక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ 1 ర్యాక్ అండ్ దిస్ ఈజ్ అవర్ టీవీ యూనిట్. సో టీవీ యూనిట్ పైన మీరు చూస్తున్నారు ఇక్కడ S&H, నాది మా హస్బెండ్ది నేమ్ అనమాట, శ్రీనివాస్ హవీలా. సో ఇది మా హస్బెండ్ చేయించారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ వేసి పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్నవి నేనే తయారు చేశాను. ఇవి లైక్ మన రోజ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి చనిపోయిన తర్వాత వాటికి ఇట్లాగా పెయింటింగ్స్ వేసి 3 ఫింగర్స్ యూజ్ చేసి బ్యాగ్స్లో పెట్టి బ్యాగ్స్తో ఫ్లవర్స్ చేసి ఫ్లవర్స్ ఇట్లా పెట్టడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఒక జొన్న గడ్డ ఏదో అంటారు కదా అట్లా ఉంది, కానీ అది ఇది వాట్ ఇస్ దట్ పిస్తా షెల్స్ ఉంటాయి కదా వాటితో తయారు చేశాను అది. నెక్స్ట్ టీవీ వచ్చేసి మనకి ఐఫల్కాన్ టీవీ అనమాట, 75 సెంటీమీటర్స్ ఇది. దీని కాస్ట్ అప్పట్లో ఎంత అయింది, అప్పట్లో ఎంతో అయింది దీని కాస్ట్. సో ఇది ఐఫల్కాన్ 75 సెంటీమీటర్స్ టీవీ అనమాట. సో చాలా అంటే నేను ఇంకా పెద్ద టీవీ అన్నాను అనమాట. బట్ ఈ సర్కిల్ ఆల్మోస్ట్ ఇప్పటికే కవర్ అయిపోయింది. మీరు చూడొచ్చు, మేము అన్ని డబ్బులు పెట్టి చేయించుకున్న తర్వాత ఇంత చిన్న టీవీ ఉండాలి. బట్ ఆల్మోస్ట్ ఇంత ఇటు సైడు అంత అటు సైడు పెరిగిపోయింది అనమాట. సో ఎప్పటికే డిజైన్ కవర్ అయిపోతుందని చెప్పేసి అనుకుని ఇంకా 75 సెంటీమీటర్స్తో అడ్జస్ట్ అయ్యామన్నమాట. చాలా బిగ్ టీవీ, మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ వెరీ వెరీ బిగ్ టీవీ అనమాట. సో ఈ టీవీకి స్పెషాలిటీ ఏంటంటే ఇలాగా మన ఫ్రంట్కి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే బ్యాక్ అట్లాగా ఉందన్నమాట. మనకు ఒకవేళ వద్దకపోతే ఇట్లాగా స్లోగా బ్యాక్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ టీవీ. నెక్స్ట్ పైన వచ్చేసి ఒక లైట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సైడ్ కూడా ఒక బ్లూ లైట్ ఇచ్చామన్నమాట, సో దట్ టీవీ యూనిట్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పి. బట్ మేము ప్రతి ఇక్కడ పెట్టుకున్న స్టాచ్యూస్ అన్నిటికీ పైన చిన్న చిన్న బల్బ్స్ పెట్టుకుంటున్నారు చాలామంది, అలా పెట్టుకోలేదు. ఎందుకంటే దానివల్ల మేము ఎంత కష్టపడి చేయించుకున్న వుడ్కి ఒక హోల్ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఆ హోల్ పెట్టి నా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ నేను పాడు చేసుకోవాలనుకోలేదు. సో అందుకని నేను మీరు చూడొచ్చు అక్కడ కూడా హోల్స్ లేవు, అంటే స్టాచ్యూస్ ఏవైతే పెట్టానో గిఫ్ట్ ఆర్టికల్స్ వాటి పైన పడేలాగా నేను ఏవి కూడా లైటింగ్ పడేలాగా ఏ హోల్ కూడా పెట్టలేదు. పైన వచ్చేసి అట్లాగా మీరు చూడొచ్చు బ్లాక్ అండ్ అదే డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ కలిసి అట్లాగా పెట్టుకున్నాం అనమాట. సో దానికి వచ్చేసి లైట్స్ డిఫరెంట్ షేడ్స్ మారుతాయి ఆ లైట్స్. లెట్ మీ ట్రై. చూడొచ్చు ఇప్పుడు వైట్ వచ్చింది, నెక్స్ట్ వైట్ అండ్ పింక్, అండ్ నా ఓన్లీ పింక్, మధ్యలో వచ్చేసి వైట్ అట్లా పెట్టించుకున్నాం అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ అన్ని గిఫ్ట్ ఆర్టికల్స్
పైన ఎలిఫెంట్స్, నెక్స్ట్ పైన ఉన్నావు కదా అవి. అటు సైడ్ వచ్చేసి మీనియా వచ్చేసి సింగపూర్లో తీసుకున్నాం. పక్కన జీసస్ వచ్చేసి ఐ థింక్ మ్యాంగ్లూర్ అనుకుంటా, నాకు తెలీదు. అలాగా మధ్యలో ఇక్కడ లోపల కూడా చాలా చాలా గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి బయట వెళ్ళినప్పుడు తీసుకున్నాము, ఈజిప్షియన్ కింగ్ సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి చెన్నైలో తీసుకున్నాను నేను, బట్ ఇందులో ఉండేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట, లైక్ మై డాటర్స్ హ్యాండ్. ఇది నేనే చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక బుద్ధాది ఒక వేస్ పెట్టుకున్నాం అనమాట, బట్ జస్ట్ అది ఒక షో పీస్ లాగానే పెట్టాను నేను. ఇక్కడ వచ్చేసి ఒక బుద్ధాది వాటర్ ఫౌంటైన్ ఉంది, లైక్ ఆ సౌండ్ వింటూ ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మాది ఒక మినీ హోమ్ థియేటర్ ఉందన్నమాట. సో టీవీ చూస్తున్నప్పుడు హోమ్ థియేటర్ సౌండ్తో చూస్తాము. సో అది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక సెంటర్ టేబుల్ ఉంది, మీరు చూడొచ్చు. ఇది ఇంకొక సెంటర్ టేబుల్ అంటే టీవీకి కాంట్రాస్ట్ కలర్లో, లైక్ డార్క్ బ్రౌన్ అండ్ వైట్, అంటే సంథింగ్ వైట్ అండ్ సిమెంట్ కలర్లో కలిసి ఉండేలాగా ఇట్లా తీసుకున్నాం అనమాట. కింద వచ్చేసి మనకి ఇట్లా కూడా ఉంది. సో ఇది సెంటర్ టేబుల్. దీనిపైన వచ్చేసి మనం ఒక గ్లాస్ పెట్టుకున్నాం. కింద వచ్చేసి నేను ఇట్లాగా అంటే మనకి రూమ్కి కావాల్సిన సెంటెడ్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, పెట్టుకున్నాను అట్లా. సో రూమ్ది అక్కడ రూమ్ స్ప్రే కొట్టే మిషన్ ఒకటి పెట్టుకున్నాను, సో దట్ రూమ్లో మంచి స్మెల్ అన్నది బాగుంటుంది కదా అని చెప్పేసి అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ ఇట్లాగా ఈ బర్డ్స్ పెట్టుకున్నాను ఇట్లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి మేము గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట, లైక్ టీ పాట్. బట్ ఇది నేను కిచెన్లో పెట్టను, బికాజ్ ఇది చాలా బాగుంటుంది, ఫుల్ కంప్లీట్లీ బ్రాస్ ఇది. సో ఇక్కడ పెట్టుకుంటాను ఇప్పుడు. సో ఇక్కడ సెంటర్ టేబుల్ వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నాం అనమాట. హోమ్ సెంటర్లో మంచి మంచి షో పీసెస్ అన్నది దొరుకుతాయి మనకి. సో హోమ్ సెంటర్లో ఈ హార్స్ని తీసుకోవడం జరిగింది, మీరు చూడొచ్చు. హార్స్ ఫ్రంట్ అండ్ హార్స్ సైడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లాగా ఇవి చిన్న చిన్న బర్డ్స్ అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి గోవా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న సెంటర్ పీస్ వేజ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం పెప్పర్ ఫ్రైలో తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒరెన్ మాల్ లైక్ హోమ్ సెంటర్లో తీసుకున్నాము. ఈ కింగ్ని మా హస్బెండ్ సెలెక్షన్ ఈ కింగ్ అనమాట. సో చాలా చాలా బాగుంది ఈ కింగ్. సో ఈ కింగ్ని వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాము ఇట్లాగా. సో అదనమాట ఓవరాల్గా సెంటర్ టేబుల్ లుక్. నెక్స్ట్ కింద వచ్చేసి ఇట్లా ఒక మ్యాట్ వేసుకున్నాము. ఇది మేము డిజైన్ చేయించుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ మ్యాట్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈ మ్యాట్ మీరు చూడొచ్చు, ఫ్లోర్ మ్యాట్ మేము డిజైన్ చేసి చేయించుకున్నాం ఇది. ఓకే, ఎస్. ఓకే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఇన్ మై హౌస్. లైక్ నేను ఒక స్పెషల్ చెప్పాలి. లేడీస్ చాలామంది రోజు మనం టైల్స్ వేసుకుని టైల్స్ని క్లీన్ చేయాలంటే చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. లైక్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువగా వర్క్ చేస్తుంటారో, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్స్. లైక్ నాట్ ఓన్లీ దిస్, నాకు చాలా చాలా అదర్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో అన్నిటినీ బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ రావాలి. బట్ డైలీ మాప్తో ఉండడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ జాబ్, అది మీ అందరికీ తెలుసు. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో ఉన్నా సరే, ఒకవేళ ఇప్పుడు ఇల్లు చేయించుకుంటున్నా సరే, మీకు ఒక సింపుల్ కాన్సెప్ట్ అనేది చెప్తాను. దట్ ఈస్ ద వుడెన్ ఫ్లోరింగ్. కింద మీరు చూడొచ్చు ఒకసారి కింద వీడియో, చాలా వీడియోలో చూసుండొచ్చు, కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇట్స్ లైక్ ఏ వాల్ స్టిక్కర్, వాల్ పేపర్ ఉంటుంది కదా, అది అనుకుంటున్నారు. నో. సో ఐఎమ్ సౌండింగ్ హియర్, ఇట్స్ అ వుడ్. ఓకే, కంప్లీట్ వుడ్ అనమాట. మీరు సైడ్స్ కూడా చూడొచ్చు, ఎక్కడైనా సైడ్స్ ఒకసారి చూపిస్తాను. సైడ్స్ కూడా అట్లాగా వాల్కి ఒక పార్టీషన్ చిన్న చిన్న పార్ట్స్ పెట్టి అట్లాగా వాల్కి అలా చేశారనమాట. దిస్ కంప్లీట్లీ వుడ్ అనమాట. కింద మాకు టైల్స్ ఉన్నాయి, బట్ టైల్స్ మీద కూడా మేము వచ్చేసి వుడెన్ ఫ్లోరింగ్ చేయించుకోవడం అని జరిగింది. అతని నేమ్ నాకు గుర్తులేదు. హీస్ లైక్ ఏ సెలబ్రిటీస్ చాలామందికి వుడెన్ హౌసెస్ కూడా కట్టి ఇచ్చారంట. అంటే మన బాలీవుడ్ అవ్వచ్చు, టాలీవుడ్ అవ్వచ్చు, చాలామందికి వాళ్ళ ఫొటోస్ కూడా మాకు చూపించడం జరిగిందనమాట. సో అతన్ని ఎవరైతే సెలబ్రిటీస్కి చేశారో అలాగా మాకు తెలిసిన ఒక అతన్ని ఒకవేళ ఆయన కాంటాక్ట్ దొరికితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్ మీరు ఒకవేళ వుడెన్ ఫ్లోరింగ్ కావాలంటే ఆయన్ని పిలిచి చేయించుకోవచ్చు. సో ఈ వుడెన్ ఫ్లోరింగ్ ఆయన చేత ఆల్రెడీ టైల్స్ ఉన్నాయి కింద, టైల్స్ మీద మేము చేయించుకున్నాం. వద్దు అని ఎప్పుడైనా ఫ్యూచర్లో అనుకుంటే కనుక ఇవి తీసేసి టైల్స్ని హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట.
అంత ప్రొటెక్షన్ కింద పెట్టి టైల్స్కి ఏమీ అవ్వకుండా ఈ వుడెన్ ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగింది. సో దట్ మనకి ఏంటంటే స్ట్రెయిన్స్ ఎక్కువ కనిపించవు, ఎప్పుడు ఫ్లోర్ నీట్గా ఉంటుంది. ఏదైనా కింద పడినా మన స్పిల్లేజ్ ఏదైనా అయినా వెంటనే ఇట్లాగా క్లీన్ చేసుకుంటే వైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం యాక్చువల్లీ రోబోని వదిలేస్తాం కాబట్టి రోబో ఇట్లాంటి రూమ్స్ని చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. సో ఇట్స్ సింపుల్ థింగ్ అనమాట. ఒకవేళ మీరు ఇల్లు చేయించుకుంటుంటే ఇది ఒక గుడ్ ఐడియా అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇది నా టీవీ యూనిట్ అనమాట. అండ్ ఇక్కడ సెంటర్ టేబుల్, ఇట్స్ మై టీవీ, 75 centimeters టీవీ. అండ్ మీరు చూడొచ్చు ఇట్స్ టీవీ యూనిట్. లైక్ ఎక్కడ చూసుండరు ఇలాంటి టీవీ యూనిట్. మేబీ మీరు ఎక్కడైనా చూస్తే ఇట్స్ గుడ్, బట్ చాలా సర్చ్ చేసిన తర్వాత ఇట్లాగ ఒక టీవీ యూనిట్ చేయించడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు టీవీ యూనిట్ దగ్గర ఆల్మోస్ట్ మీరు అన్ని చూసారనుకుంటున్నాను. ఎస్. సో ఈ సైడ్ వచ్చేసి అది బబుల్ వాల్ అనమాట. లైక్ ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంటుంది. యాక్చువల్లీ ఇదంతా బబుల్స్ వస్తాయి, బట్ పైన వాటర్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంది. వాటర్ లెవెల్ అంత ఎక్కువ లేదు, అంటే మేము ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి వాటర్ వేయట్లేదు. అందుకని నేను ఒక సైడ్ మాత్రమే బబుల్స్ వస్తున్నాయి, లేదంటే ఈ సైడ్ కూడా బబుల్స్ వస్తాయి. బట్ వాటర్ లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పై వరకు ఉండాలన్నమాట. సో పై వరకు లేదు, అందుకని మీకు బబుల్స్ వన్ సైడ్ వస్తున్నాయి. సో ఇట్లాగా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. దీనికి ఒక రిమోట్ ఉంది, కావాలంటే మనము కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఈ డిజైన్కి ఏదైనా మంచిగా వేస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి హోమ్ సెంటర్లో ఇట్లాగా ఒక వేస్ తీసుకున్నాను. చూడొచ్చు, ఇట్స్ ఎ బ్రాస్ వేస్. ఓకే, బిందెలా ఉంది కదా. సో దీని లోపల వచ్చేసి ఇట్లాగా వాళ్ళు సైజ్ వేస్తుంటే ఇది వచ్చేసి 490 and 500 ఒకటిని, ఒకటేమో 200 ఒకటి కొనేసి పెట్టాను అనమాట. చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్లో, ఇది చాలా బాగుంది. సో టోటల్గా ఓవరాల్గా ఇది నా లివింగ్ రూమ్ అనమాట. ఇప్పుడు కనుక మీరు నా లివింగ్ రూమ్ చూసారు, హోప్ నేను ఏమీ మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. సో ఓకే, ఇప్పుడు ఒకసారి గూగుల్ హోమ్ మిని టీవీని ఎట్లా ఆపరేట్ చేస్తున్నాను. గూగుల్, ఓకే గూగుల్, స్విచ్ ఆన్ ద యూట్యూబ్ ఇన్ మై లివింగ్ రూమ్. Okay, launching YouTube on the living room. సో అలాగనమాట. చూడొచ్చు, నేను తిరిగి లోపల యూట్యూబ్ ఉంది. ఓకే గూగుల్, లాంచ్ నెట్ఫ్లిక్స్ ఇన్ మై లివింగ్ రూమ్. Got it. Launching Netflix on the living room. సో అదనమాట. సో ఇట్లాగా గూగుల్ హోమ్ మినీ వర్క్ చేస్తుంది. సో నాకు ఒక అసిస్టెంట్, అది గూగుల్ హోమ్ మినీ ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాను. సో కావాలంటే గూగుల్ హోమ్ మినీ కింద లింక్ పెడుతున్నా. సో గూగుల్ హోమ్ మినీ అక్కడ నేను తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు ఇప్పటి వరకు చూడలేండి ఏదైనా చూసారు అనుకుంటున్నాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అన్నీ చూపించాను. లైటింగ్స్ కూడా అంత ఎక్కువగా బ్రైట్ లైటింగ్స్ పెట్టుకున్నాము. ఇన్ని లైట్స్ వేస్తే మా హౌస్ ఇట్లా ఉంటుంది. టీవీ దగ్గర ఇట్లాగా, పైన అలాగా, ఇక్కడ సీలింగ్లో ఇట్లాగా, సైడ్ వచ్చేసి బ్లూ లైట్ వచ్చేలాగా, నెక్స్ట్ సైడ్ ఇక్కడ హ్యాంగ్ లైట్స్, నెక్స్ట్ అక్కడ వచ్చేసి ఒక ట్రైపాడ్. ఓకే, ఆ సైడ్ వచ్చేసి ఇంకొక సింగిల్ ట్రైపాడ్ అట్లాగా. ఓకే, మొత్తం రూమ్లో ఇట్లాగా సెట్ చేసి పెట్టుకున్నాం. సో హోప్ మీ అందరికీ నా లివింగ్ రూమ్ టూ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. కింద నేను సాధ్యమైనంత వరకు నాకు అయినన్ని లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు కనుక మా వీడియో నచ్చితే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద ఇట్లా క్లిక్ చేస్తే చాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో దట్ మీరు ఎవ్రీడే నోటిఫికేషన్స్ పొందొచ్చు. అండ్ మీకు కనుక నా శారీ కనుక నచ్చితే ఈ శారీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇది వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను అనమాట. సో ఈ శారీని కూడా మింత్రాలను పెట్టి హ్యాపీగా మీకు కావాల్సిన ప్రోడక్ట్ని హ్యాపీగా బై చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్. సో ఇప్పుడు లాస్ట్లో కొన్ని ఫొటోస్ వస్తాయి. రూమ్ లైక్ దగ్గర వ్యూ, లాంగ్ వ్యూ, అన్ని రకాలుగా అన్ని సైడ్ వ్యూస్ వస్తాయి. సో దట్ మీరు మీకు ఒకవేళ కొత్త ఇల్లు డెకరేట్ చేయించుకునే, ఇంటీరియర్ చేయించుకుంటూ ఉంటే ఇట్లా ఒక ప్లాన్ని మీరు పెట్టుకుంటే కనుక సక్సెస్ఫుల్గా అవుతుంది. సో దట్ మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటున్నప్పుడు మంచిగా ఒక పాజిటివ్ ఎన్వైరాన్మెంట్లో ఉండి ఒక హోమ్ని అట్లా ఎంజాయ్ చేసి అనమాట. హోమ్ ఈజ్ ఆల్వేస్ అ స్వీట్ హోమ్. స్వీట్ హోమ్ లాగా మనం చేసుకోవడంలో ఉంటుందన్నమాట. మన దగ్గర ఉన్న డబ్బులతో ఎప్పుడు అవి ఇవి కాకుండా, సో ఉన్న ప్రతిసారి కొంచెంగా అవి ఇవి కొన్ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే మనకి ఆ పాజిటివిటీ పెరుగుతుంది. సో దట్ కూల్గా కామ్గా ఉండొచ్చు అనమాట. సో కూల్గా కామ్గా లైఫ్ని డీల్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అలాగే డైనింగ్ హాల్లో చూపిస్తాను. బట్ ఈ సెర్టైన్
లివింగ్ రూమ్ 2 తర్వాత నెక్స్ట్ నా బర్త్డే వ్లాగ్ వెంటనే రాబోతుంది. అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంది, ఆల్రెడీ రెడీలో ఉంది వీడియో. సో ఈ వీడియో ఒకసారి అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే బ్లాగ్ అట్లా మీ ముందు ఉంటుంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, ఎక్కడికి వెళ్ళదు. బయటకు వెళ్తే కనుక మాస్క్ పెట్టుకుని అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకుంటారు కోరుకుంటూ బాయ్.